నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రజెంట్ నేను వచ్చేసి కేపీహెచ్బిలో ఉన్న మాధవ్ హ్యాపీ మ్యారేజ్ బ్యూరోలో అయితే ఉన్నాను. అలా మీరు ఎండ్ వరకు ఉంటారా లేకపోతే ఓన్లీ మీకు మేము చేసి పెడతాం, మేము చూసి పెడతాం. ఇద్దరిని నా ఆఫీస్లోనే ఒక ప్రైవేట్ రూమ్లో కూర్చోబెట్టి మాట్లాడించి వాళ్ళిద్దరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పాపకు నచ్చో ఆ బాబుకు నచ్చో వాళ్ళ పేరెంట్స్కు నచ్చో కదా వాళ్ళు చేసుకున్నారు. సెకండ్ నచ్చింది అనగానే అడిగే ఫస్ట్ మాట నన్ను, మాధవ్ గారు ఎంత ఇస్తారంట? పాప రావటం కుదరదు, ఫాదర్ వచ్చారు. మనతో పాటు ఉన్నారు ప్రొపరేటర్ గారు మాధవన్ గారు. మాట్లాడు. హలో సార్. నమస్తే అమ్మా, నా పేరు మాధవ్ కాటాబుత్తల. నేను కేపీహెచ్బిలో ఉంటా. నా మ్యారేజ్ బ్యూరో పేరు హ్యాపీ మ్యారేజ్ బ్యూరో. నేను గత కొన్ని సంవత్సరాలుగా సర్వీస్ ఇస్తున్నాను. ఈ సర్వీస్లో ఫెయిల్యూర్లు సక్సెస్లు కామనే. కొంచెం బెటర్గా ఒక 10% సక్సెస్ ఎక్కువ ఉన్నానేమో ఫెయిల్యూర్ల కన్నా అని నా అభిప్రాయం. అదేదో నా కస్టమర్లు చెప్పాలి, నేను ఫెయిల్యూర్లో ఉన్నాను సక్సెస్లో ఉన్నాను. ఎవరికాళ్ళు వాళ్ళ గొప్పలు చెప్పుకుంటారో అది కామనే. నేనైతే గొప్పలు చెప్పుకుంటాక ఇష్టపడలేదు కాబట్టి ఫెయిల్యూర్ కన్నా సక్సెస్ కొంచెం ఎక్కువ ఉంది అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఏమన్నా మీకు ఇబ్బందిగా అనిపిస్తే కామెంట్లు పెట్టండి, నేను సరి చేసుకుంటాను. నమస్తే సార్. ప్రజెంట్ మ్యారేజ్ బ్యూరో గురించి అందరికీ తెలుసు. పాతకాలంలో అయితే బ్రోకర్లు వాళ్ళు వీళ్ళు అనేవాళ్ళు, కానీ ఇప్పుడేమో మ్యారేజ్ బ్యూరోస్ అని చెప్పేసి మ్యాట్రిమోనీ యాప్స్ అని చాలా వచ్చాయి. ఇంకా మ్యారేజ్ బ్యూరో అనేది రన్ అవుతూనే ఉందా సార్? రన్ అవుతుందమ్మా, కానీ మ్యారేజ్ బ్యూరో సెకండ్ ప్లేస్లో ఉంది. ఓకే. ఫస్ట్ ప్లేస్లో మ్యాట్రిమోనీనే ఉంది. ఎందుకంటే మ్యాట్రిమోనీ వచ్చేటప్పటికి మన చేతుల్లో ఉన్న ఫోన్లో మన సిస్టంలో ఉంటుందమ్మా. దానికి క్లయింట్ ఎక్కడికి వెళ్ళవసరం లేదు, ఎవరితో మాట్లాడవసరం లేదు. జస్ట్ చూసుకుంటాడు, మ్యాట్రిమోనీ వాళ్ళతో మాట్లాడుకుంటాడు, ఫోన్లోనే మాట్లాడుకుంటాడు. వాళ్ళ పేమెంట్ 3 monthsకో 2 monthsకో 10 daysకో 1 yearకో ప్యాకేజ్ కట్టుకుంటాడు, అతను చూసుకుంటాడు. మా మ్యారేజ్ బ్యూరోస్ ఎలా ఉండేవమ్మా పాతకాలంలో వచ్చేటప్పటికి, మీరు ఇందాక అన్నట్టు బ్రోకర్స్ అనేవాళ్ళమ్మా. బ్రోకర్స్ అని మనకి నానుడి పదం, అది మనకి తెలుగులో నానుడి పదం. అది చాలామంది ఇళ్ళ దగ్గరికి వెళ్ళి చూసుకొని చేసుకోవటం వల్ల ఆ పదం అలా అలవాటైంది. మ్యారేజ్ బ్యూరో బ్రోకర్స్ అంటారు, రియల్ ఎస్టేట్ బ్రోకర్స్. బ్రోకర్స్ అనే పదం మనకు అలవాటు. అది బూతు పదమేం కాదు, కానీ ఇవాళ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఆ పదం. ఇవాళ కొంచెం మ్యారేజ్ బ్యూరోస్ కూడా అప్డేట్ అయినాయి కాబట్టి ఒక ఆఫీసులు పెట్టుకోవటం, ఒక స్టాఫ్ను పెట్టుకోవటం, వాళ్ళకి తగ్గ రిక్వైర్మెంట్స్ని బట్టి ఒక రేంజ్ మెయింటైన్ చేసుకోవటం చేస్తున్నారు. అందుకని ఇప్పుడున్న వాళ్ళు కొంచెం బ్రోకర్స్ అనే పదం కన్నా మీడియేటర్స్ అనే పదం అంటాక ఇష్టపడుతున్నారు, వింటాకు కూడా ఇష్టపడుతున్నారమ్మా. అయితే ఏంటంటేనమ్మా, ఫస్ట్ ఎవరైనా సరే మ్యాట్రిమోనీకి వెళ్ళి మ్యారేజ్ బ్యూరోకి వస్తున్నారు. మ్యాట్రిమోనీలో సక్సెస్ రేటు తక్కువ. ఎందుకు సక్సెస్ రేటు తక్కువ ఉంటుంది అంటే, అక్కడ మీడియేటర్ ఉండండి. మీరు అన్నట్టు బ్రోకర్ అవ్వచ్చు, మీడియేటర్ అవ్వచ్చు. మీడియేటర్ ఉండడు అక్కడ మనమే ఫైల్ చూసుకోవాలి, మనమే వాళ్ళ నెంబర్ తీసుకోవాలి, మనమే వాళ్ళతో కాల్ చేసుకొని మాట్లాడుకోవాలి. ఇక్కడ అలా ఉండదమ్మా. మీకు మేము చేసి పెడతాం, మేము చూసి పెడతాం. మేము ఎలా చేస్తామంటే, నా మ్యారేజ్ బ్యూరో నా సిస్టమ్ ఎలా ఉందంటే, నా దగ్గర ఉన్న కస్టమర్లతో పాటు నా దగ్గర కొంచెం హ్యూజ్ కస్టమర్లు ఉంటారమ్మా, కొంచెం సెలెక్టెడ్ కస్టమర్లు ఉంటారు. చిన్న ఫైల్స్ నేను తీసుకోనమ్మా, ఆ కక్కుర్తి డబ్బు నాకు అవసరం లేదు. కొంచెం సెలెక్టెడ్ కస్టమర్లు తీసుకుంటా. నాకు ఎక్కువ కమ్మ, కాపు, రెడ్డి, ఈ క్యాస్ట్లో ఎక్కువ ఉంటాయమ్మ. వైశ్య, ఆ తర్వాత గౌడ్సు, ముదిరాజు, యాదవ్, పద్మశాలి, మున్నూరు కాపు ఎక్కువ ఉంటాయమ్మ బీసీలో వచ్చేటప్పటికి. ఆ తర్వాత ఎస్సీలు కూడా బాగుంటాయమ్మ. కానీ నేను ఏ క్యాస్ట్ అయినా కొంచెం సెలెక్టెడ్గా తీసుకుంటానమ్మా. వాళ్ళ శాలరీస్ చూసుకుంటాను, ప్రాపర్టీస్ చూసుకుంటాను, ఆడపిల్లలు అయితే అందం ఉన్న పిల్లల్ని చూసుకుంటాను, కట్నం ఇచ్చే పిల్లల్ని చూసుకుంటాను. ఇవన్నీ నా కోసం కాదమ్మా, నా కస్టమర్ల ఆశల కోసం, నా కస్టమర్ల ఆలోచనల కోసం నేను చూసుకుంటానమ్మా. అలా కాకుండా నా దగ్గర ఉన్న కస్టమర్లు కాకుండా నేను బయట మ్యారేజ్ బ్యూరోస్తో నాకు 8,000 మ్యారేజ్ బ్యూరోస్తో నేను టైఅప్ అయి ఉన్నానమ్మా.
ఏపీ కానీ తెలంగాణ కానీ హైదరాబాద్ కానీ 8,000 మ్యారేజ్ బ్యూరోస్ ఇది సామాన్యమైన ఫిగర్ కాదమ్మా. ఈ 8,000 మంది మ్యారేజ్ బ్యూరోస్తో నేను టైప్ చేసుకుని నా పాపకు తగ్గట్టు నా బాబుకు తగ్గట్టు నేను వాళ్ళ దగ్గర ఉన్న ఫైల్ తెప్పించుకుంటానమ్మా. తెప్పించుకుని నేను నా క్లయింట్లకు ఇచ్చుకుంటా. ఇలా నా క్లయింట్లకు ఇచ్చుకున్న తర్వాత వాళ్ళకి నచ్చితే అప్పుడు నేను అవతల పార్టీని కూడా అడిగి ఇద్దరికీ నచ్చింది అన్నప్పుడు ఒకసారి ఆ మీడియేటర్తో నా క్లయింట్తో కాన్ఫరెన్స్ మాట్లాడిస్తానమ్మా. అది కూడా నచ్చినాక నా క్లయింట్తో అవతల ఆ అబ్బాయి వాళ్ళ మదర్నో అమ్మాయి వాళ్ళ మదర్నో ఫాదర్నో నేను మాట్లాడిస్తానమ్మా. అవన్నీ నచ్చిన తర్వాత పెళ్లి చూపులు పెడతానమ్మా. పెళ్లి చూపులు కూడా ఆ పాప నా పాప అయితే ఆడపిల్ల నా క్లయింట్ అయితే నేను నా ఆఫీసులోనే పెళ్లి చూపులు పెడతానమ్మా. ఎందుకని ఆఫీసులోనే పెడతాను అంటే ఇప్పుడు ఈ గూగుల్ లొకేషన్స్ ఇవన్నీ వచ్చేసినాయి కాబట్టి ఆడపిల్ల ఇల్లు కానీ వ్యవహారం కానీ ఎందుకు అలరవ్వాలనే ఉద్దేశంతో ఫస్ట్ నా ఆఫీసులో పెట్టి ఇద్దరిని నా ఆఫీసులోనే ఒక ప్రైవేట్ రూమ్లో కూర్చోబెట్టి మాట్లాడించి వాళ్ళిద్దరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత అప్పుడు వీళ్ళకి పంపిస్తారమ్మా. అమ్మాయి ఇంటికి అబ్బాయి వాళ్ళని, అబ్బాయి ఇంటికి అమ్మాయి వాళ్ళని. ఇలా చేయటం వల్ల మ్యారేజ్ బ్యూరోలో కొంచెం సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్నాయమ్మా మ్యాట్రిమోనీ కన్నా. ఓకే సార్, ఇంతకుముందు మీరు క్యాస్ట్ గురించి చెప్పారు కదా, మీరు ఎలాంటి క్యాస్ట్లని అంటే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు మెయిన్గా? ఇక్కడ అలాంటి కాదమ్మా. స్టార్టింగ్ ఎవరికైనా కావాల్సిన క్యాస్ట్. ఓసీ వాళ్ళకైనా క్యాస్టే కావాలి, బీసీ వాళ్ళకైనా క్యాస్టే కావాలి, ఎస్సీ వాళ్ళకైనా క్యాస్టే కావాలమ్మా. ఓకే, మెయిన్ ఫస్ట్ ఎలాంటి వాళ్ళైనా సరే నా దగ్గరే క్యాస్ట్ బయటపడతారు. ఇబ్బంది లేకుండా బయటపడతారు, హాయిగా చెప్పగలుగుతారు. మా దగ్గరే మాలాంటి మ్యారేజ్ బ్యూరో దగ్గరే క్యాస్ట్ గురించి చెప్పగలుగుతారు. ఏ క్యాస్ట్ వాళ్ళకి ఆ క్యాస్ట్ గొప్పమ్మ. ఎవరం పలానా క్యాస్ట్లో కావాలని పుట్టం, కానీ పుట్టిన తర్వాత ఆ క్యాస్ట్ వాళ్ళకి గొప్పే. అందువల్ల వాళ్ళకి ఆ క్యాస్ట్లోనే కావాలని కోరుకుంటారు. ఆ క్యాస్ట్లో ప్రయత్నాలు ఎలా జరుగుతాయి అంటేనమ్మా, వయసు ఉన్నప్పుడు అంటే వయసు ఉన్నప్పుడు మీనింగ్ 30 లోపు ఉన్నోళ్ళు మాత్రం కొంచెం క్యాస్ట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. 30, 31, 32 వరకు. ఎప్పుడైతే 32 దాటారో అప్పుడు ఒక పాయింట్ కాంప్రమైజ్ అవుతారు. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కూడా క్యాస్ట్ చూద్దాం, క్యాస్ట్ మారదామా లేకపోతే అక్కడ ఫైనాన్షియల్గా స్టేటస్ మారదామా, ఇలా స్టెప్ బై స్టెప్ అమ్మా. ఫస్ట్ క్యాస్ట్ చూస్తారమ్మా, 2 శాలరీ చూస్తారమ్మా, 3 ప్రాపర్టీ చూస్తారమ్మా, 4 పిల్లల ఫోటోలు చూస్తున్నారమ్మా. ఇవాళ స్టేజ్ అలా వచ్చింది. 5 కుటుంబం చూస్తున్నారు. మా కాలంలో కుటుంబం ఫస్ట్ చూసేవాళ్ళు, ఈ కాలంలో కుటుంబం 5th ప్లేస్కి వచ్చింది. ఎప్పుడైతే ఈ పిల్లోడికి 30, 32 వచ్చినాయో అప్పుడు వీటిల్లో ఏదో ఒకటి కాంప్రమైజ్ అవుతున్నారు. శాలరీ అన్న కాంప్రమైజ్ అవుతున్నారు, క్యాస్ట్ అన్న కాంప్రమైజ్ అవుతున్నారు, లేకపోతే ఆస్తి అన్న కాంప్రమైజ్ అవుతున్నారు, శాలరీ అన్న కాంప్రమైజ్ అవుతున్నారు, లుక్ అన్న కాంప్రమైజ్ అవుతున్నారు, క్యాస్ట్ అన్న కాంప్రమైజ్. ఇలా ఈ కాంప్రమైజేషన్లో ఈ 5 పాయింట్లో 2, 1 కాంప్రమైజ్ అయితే అతనికి తొందరగా పెళ్ళి అవుతుంది, ఆవిడకి తొందరగా పెళ్ళి అవుతుంది. అక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదంటే 35 ఇక కామనే. 35 వచ్చేటప్పుడు కన్నా ఆడపిల్లల్లో పీసీఓడి ప్రాబ్లమ్స్, ఇంకో ప్రాబ్లమ్స్ ఆడపిల్లల్లో కామన్గా ఉన్నాయమ్మా. 35 దాటినాక మగవాళ్ళు స్పెర్మ్ కౌంట్ ప్రాబ్లం ఉందమ్మా. ఈ 2 జరుగుతున్నాయి. సార్ మీ దగ్గరకు వచ్చే అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ ఏజ్లు ఎలా ఉంటాయి సార్? ఇది మంచి క్వశ్చన్ అమ్మా. ఏజ్లు అనేటప్పటికి ఇవాల్టి రోజున 25 దాటినాక ఆడపిల్లని పెళ్లి చేయాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. 27 దాటినాక మగపిల్లవాడికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. 25, 27 స్టార్టింగ్ అమ్మ. అక్కడ మొదలు పెడుతున్నారు. మొదలు పెట్టేటప్పుడు కూడా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, అప్పుడు మ్యాట్రిమోనీకి వెళ్తున్నారు. ఆ మ్యాట్రిమోనీలో 1 ఇయర్ వేస్ట్ అయిన తర్వాత అప్పుడు మ్యారేజ్ బ్యూరోకి వస్తున్నారు. మ్యాట్రిమోనీలో సక్సెస్ రేట్ అంటే ఉంటుంది. మ్యాట్రిమోనీలో ఒక 10 to 20% సక్సెస్ రేట్ ఉంటుంది. మ్యారేజ్ బ్యూరోలో 50% సక్సెస్ రేట్ ఉంటుంది. ఓకే, మేము దేవుళ్ళమే కాదు, వాళ్ళు దేవుళ్ళనే కాదు. మేము చేసేది ప్రయత్నమే, వాళ్ళు చేసేది ప్రయత్నం. అయితే వాళ్ళ ప్రయత్నంలో మీడియేటర్ ఉంటారు, మా ప్రయత్నంలో మీడియేటర్ ఉంటాడు కాబట్టి కొంచెం సక్సెస్ రేట్ మాకు ఎక్కువ ఉంటుంది. నార్మల్గా మీ దగ్గరకు వచ్చే ఏజ్ వాళ్ళు ఎక్కువ ఏజ్ వాళ్ళు నా దగ్గర ఆడపిల్లలు అయితే 27 నుంచి ఎక్కువ మంది వస్తున్నారు అన్నమాట. 25కి బిగిన్ చేస్తారు కదా, 1 or 2 years మ్యాట్రిమోనీలో పోతుంది కదా, 27, 28కి నా దగ్గరికి వస్తున్నారమ్మ ఆడపిల్ల పేరెంట్స్. అబ్బాయిల పేరెంట్స్ వచ్చినప్పటికి 27 నుంచి బిగిన్ చేస్తారు, మ్యాట్రిమోనీలో 2 years ఉంటున్నారు కదా, 29 నుంచి 28 నుంచి నా దగ్గరికి వస్తున్నారు. ఇలా వచ్చిన తర్వాత ఒక 2-3 years సేమ్ అసలు ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వట్లేదమ్మా. ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా కొంతకాలం అలా వెతికి ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ వెళతా అప్పుడు రియలైజ్ అవుతున్నారు. క్యాస్ట్ మారదామా లేకపోతే ఫైనాన్షియల్గా మారదామా ఇంకోటి మారదామా ఇలా రియలైజ్ అవుతున్నారమ్మా. సార్ ఇప్పుడు మీరు అన్నట్టు ఫస్ట్ ప్లేస్లో మ్యాట్రిమోనియా ఉంది, సెకండ్ ప్లేస్లో వచ్చేసి మ్యారేజ్ బ్యూరోస్ ఉన్నాయి. వీటి రెండింటికి తేడా ఏంటి సార్? అసలు ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఎందుకు మ్యాట్రిమోనీకి ఇస్తున్నారు? సెకండ్ ఆప్షన్గా ఎందుకు మ్యారేజ్ బ్యూరోస్ని ఎంచుకున్నారు? అందుబాటులో ఉంటుంది కదమ్మా, మన ఫోన్లో ఉంటుంది కదా.
మనం ఎక్కడికి వెళ్ళవసరం కానీ అవి ఒరిజినలా కాదని మనకు తెలియదు కదా, ఒరిజినల్ ఉండవు. మంది ఫేక్ వే పెడుతుంటారు. మ్యాట్రిమోనీ అంటేనే ఫేక్. మ్యారేజ్ బ్యూరో ఒరిజినల్ అని ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఇక్కడ నేను నా క్లయింట్ని చూసుకుంటా. లేదు నా దగ్గర ఉన్న 8,000 మ్యారేజ్ బ్యూరోస్ ఉన్నారు కదా, వాళ్ళు వాళ్ళ క్లయింట్ని చూసుకుంటారు. వాళ్ళ ఇంటికి వెళ్తామో లేకపోతే వాళ్ళ ఆఫీస్కి రావడమో జరుగుద్ది. అంటే మా దగ్గర 98% ఒరిజినల్స్ ఉంటాయి. ఆ మ్యాట్రిమోనీలో ఎన్ని ఒరిజినల్స్ ఉంటాయో తెలియదు, ఎన్ని ఫేక్ ఉంటాయో తెలియదు. నేనైనా ఒక అమ్మాయిని పెట్టి నేను ఆ ప్రొఫైల్ రన్ చేసేయచ్చు, మీరైనా ఒక అబ్బాయిని పెట్టి ఆ ప్రొఫైల్ రన్ చేసేయచ్చు. ఇది కాలక్రమేణా తెలుస్తుందమ్మా. చాలామంది నా దగ్గరకు వచ్చిన కస్టమర్లకి కాలక్రమేణా తెలిసి ఏమంటే అక్కడ ఇబ్బంది పడ్డామండి, 1 సంవత్సరం జీవితంలో చచ్చిపోయిందండి, మేము ఇబ్బంది పడ్డామని అన్నోళ్ళు కూడా ఉన్నారమ్మా. సార్ ఈ రోజుల్లో కట్నాలు కానుకలు ఎలా ఉన్నాయి సార్? ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరైనా సరే మనీకే ఇస్తున్నారు. అవి ఎలా మీరు సెలెక్ట్ చేస్తున్నారు? మనీకే ఇస్తున్నారంటే మనీనే కావాలమ్మా. మనీ కూడా ఎలా కావాలంటే ఇవాళ మినిమం ₹1,00,000 లేనిదే సెలెక్ట్ చేయట్లేదమ్మా. ఆ పాప 20,000 జాబ్ చేయని, 40,000 జాబ్ చేయని 1 lakh తెచ్చుకొని, లేకపోతే నా దగ్గర 25 lakhs పాపలు ఉన్నారు, 35 lakhs పాపలు ఉన్నారు, 52 lakhs పాపలు ఉన్నారు. అంత ప్యాకేజీలు ఉన్న వాళ్ళకి కూడా 52 lakhs ఉన్న పాప కన్నా మినిమం ఉండాలి కదండి, ఒక 30-40 ఉండాలి కదండి అని అడుగుతారు. ఓకే, 30-40 ఉన్న ప్రొఫైల్ ఇస్తే నన్ను పిల్లవాడు బాగాలేదో, ప్రాపర్టీ లేదో, లేకపోతే ఇంకోటో, లేకపోతే హైదరాబాద్లో ఇల్లు లేదో, ఇలాంటి ఇబ్బందులు వస్తాయమ్మా. అదే కొంచెం కాంప్రమైజ్, అదే 52 ఉన్న పాప 20 lakhs సెలెక్ట్ చేసుకుంటే అన్నీ దొరుకుతాయి. కానీ ఆ పాప ఏమంటుంది, సార్ నేను చెప్పుకుంటాకి ఇబ్బంది కదండి అని అంటారమ్మా. ఇది ఏం జరుగుతుందంటే అమ్మా, ఫస్ట్ ప్యాకేజీ, సెకండ్ ప్రాపర్టీ, ఈ 2 చూసుకుంటున్నారమ్మా. ఈ రెండిటి వల్ల కొంచెం ఇబ్బందులు పడుతున్నారమ్మా. అలాగే మెయిన్ పాయింట్ అమ్మా, మగపిల్లల తల్లిదండ్రులు ఫస్ట్ మాట్లాడేది పిల్ల బాగుంటే చాలండి, మా ఇంట్లో కలిసిపోతే చాలండి, మాతో ఉంటే చాలండి, మమ్మల్ని శుభ్రంగా చూసుకుంటే చాలండి అంటున్నారండి. సెకండ్ నచ్చింది అనగానే అడిగే ఫస్ట్ మాట నన్ను, మాధవ్ గారు ఎంత ఇస్తారంట, ఏమిస్తారంట, అసలు వాళ్ళ దగ్గర ఏముందంట, ఈ నాటకాలు బిగినవుతాయమ్మా. ఇవాళ ఇద్దరూ తెలివిగలవాళ్ళేనమ్మా. ఆడపిల్ల తల్లిదండ్రులు తెలివిగలవాళ్ళే, మగపిల్లల తల్లిదండ్రులు తెలివిగలవాళ్ళే. కానీ ఆ తెలివితేటలు పెళ్లి తొందరగా అవటానికి వాడతల్లా, స్వార్థానికి వాడుకుంటున్నారు, డబ్బు కోసం వాడుకుంటున్నారు, ఆస్తి కోసం వాడుకుంటున్నారు. ఇవన్నీ నచ్చినాక మళ్ళీ అందం కావాలి. మగపిల్లవాడి కన్నా ఐశ్వర్యాలు, సౌందర్య లాంటి వాళ్ళు, అందగత్తెలు, హీరోయిన్స్ కావాలి. ఆడపిల్ల కన్నా ప్రభాస్ కానీ మహేష్ బాబు కానీ కావాలి. హైట్ ఉన్న ప్రభాస్ కావాలి, లేకపోతే కలర్ ఉన్న మహేష్ బాబు కావాలి. ఈ ప్రాపర్టీలు కావాలి, కులాలు కావాలి, శాలరీస్ కావాలి, అందాలు కావాలి. తీరా అంతా అయినాక మళ్ళీ మా అమ్మాయి చెప్పినట్టు అడిగినాలి. అన్నీ నడుస్తున్నాయి అమ్మ. ఇప్పుడు నార్మల్గా అప్పట్లో అంటే పాతకాలంలో ఏంటంటే బ్రోకర్ అనగానే పెళ్లి సంబంధాలు తెచ్చి పెళ్ళి అయిపోయేంత వరకు కూడా వాళ్ళ ఇంట్లో మనిషిలాగా కలిసిపోయి అమ్మాయికి తీసుకొచ్చినా, అబ్బాయికి తీసుకొచ్చినా మొత్తం మ్యారేజ్ అయిపోయేంత వరకు ఉన్నారు. అలా మీరు ఎండ్ వరకు ఉంటారా, లేకపోతే ఓన్లీ పెళ్లి ఫిక్స్ అయ్యేంత వరకేనా అంటే మ్యారేజ్ బ్యూరో జాబ్? ఆ రోజుల్లో ఏం జరిగేదంటేనమ్మా, మీరు అన్న బ్రోకర్ అవ్వచ్చు, ఆ మీడియేటర్ అవ్వచ్చు, ఊరులో కానీ ఆ ఇళ్ళ దగ్గర కానీ ఆ కులంలో కానీ ఉండేవాళ్ళమ్మా. అవును సార్. మన ఏరియా పెద్ద అయిపోయిందమ్మా. ఏరియా పెద్ద అవటం వల్ల మన ఆఫీసులు తెలిస్తే వాళ్ళ ఇల్లు మనకు తెలియకపోవచ్చు. రేపొద్దున ఏదన్నా పెళ్లి చూపులకు వెళ్ళిన రోజో లేకపోతే మాట్లాడుకుంటాకి వెళ్ళిన రోజో తెలియచ్చు. అంతవరకే ఉంటుంది. కానీ ఇంతకుముందు ఉన్న ర్యాపో అయితే ఉండలేదమ్మా. మ్యారేజ్ బ్యూరో వాళ్ళకి నన్ను క్లయింట్లకి ర్యాపో అయితే తగ్గింది. నేనైతే కనుక ఫస్ట్ నా స్టార్టింగ్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే, ఫస్ట్ ఏజ్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు కానీ 10th class మార్క్ లిస్ట్ కానీ తీసుకుంటానమ్మా. ఆ తర్వాత నా క్లయింట్కి అవసరమైతే శాలరీ స్లిప్ తీసుకుంటాను, పే స్లిప్ తీసుకుంటానమ్మా. ఏజ్ ప్రూఫ్లు తీసుకుంటానమ్మా. ఆధార్ కానీ 10th class మార్క్ లిస్ట్ కానీ తీసుకుంటాను. ఆ తర్వాత ఇన్కమ్ ప్రూఫ్ తీసుకుంటాను. ఒకవేళ ప్రాపర్టీ కూడా నా క్లయింట్లకి ఏమన్నా ఇబ్బంది వచ్చి డౌట్ వస్తే కనుక నేను వాళ్ళని అడిగి అవసరమైతే నా క్లయింట్లను తీసుకెళ్ళి చూపించమని చెబుతానండి. ఆ ఊరిలో పొలాలు, స్థలాలు కూడా చూపించమని చెబుతాను. ఎందుకంటేనమ్మా ఇది జీవితం, బొమ్మలాట కాదు. బుడబుడ చేసుకొని తర్వాత ఎమ్మటే డైవర్స్ తీసుకొని మళ్ళీ ఇబ్బంది పడి ముందు మొగుడు చెవు కొరికితే రెండో మొగుడు ముక్కు కొరికాడు అనేది శాస్త్రం ఉందమ్మా. అలా కాకుండా ఫస్ట్తోనే కొంచెం జాగ్రత్త తీసుకుంటే, ఎందుకంటే మమ్మల్ని నమ్మారు కాబట్టి మేము అటువంటి జాగ్రత్తలు తీసుకుంటాక ఇష్టపడతామమ్మా. సార్ బేసిక్గా ఇప్పుడు ఏదైనా మ్యాచ్ సెట్ అయినప్పుడు మీరు ఆ మ్యారేజెస్కి వెళ్తుంటారా సార్? నేను మ్యారేజ్ పెళ్లి చూపులు నచ్చారనే వరకు నా స్టాఫ్ చూసుకుంటారమ్మా.
నచ్చిన తర్వాత మరి నేను ఎంటర్ అవుతానమ్మా. ఎనీ ఫైల్, అది చిన్న ఫైలా, పెద్ద ఫైలా, మీడియం ఫైలా అని నాకు అనవసరం అమ్మా. నా కస్టమర్ నా దేవుడు. నా కస్టమర్కి నేను ఫేవర్గా చేసి పెట్టాలి. అక్కడ నా స్వార్థం ఉందమ్మా. నేను పెళ్లి కుదిరితే ఇంత అమౌంట్ అని తీసుకుంటానమ్మా, ఆ స్వార్థం నాకు ఉంది. నెక్స్ట్ నా కస్టమర్ నాకు డబ్బు ఇస్తున్నాడు కాబట్టి నేను వాళ్ళకే ఫేవర్ చేసి పెట్టాలి. నేను అది కూడా నాకు తప్పదమ్మా, అది నా ఉద్యోగ ధర్మం, వృత్తి ధర్మం. అప్పుడు ఏం చేస్తానంటే నేనే మధ్యలో కూర్చుంటా, నేనే మాట్లాడతా. నా కస్టమర్లకి ఏ కోరికలు ఉన్నా, ఏ అవకాశం, ఏ ఆశ ఉన్నా కూడా నాకు చెబితే నేను మాట్లాడతా. మీరు నా చెవిలో వేయండి, నా నోటితో నేను చెప్తా. ఎందుకంటే రేపు మీరు రిలేటివ్స్ అవుతారు, డిస్టర్బెన్స్లు రాకూడదు. ఇప్పుడు నేను థర్డ్ పార్టీని, డిస్టర్బెన్స్ వచ్చినా నాకు ఇబ్బంది లేదు. నన్ను ఆ రోజుతో మర్చిపోవచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు. చాలామంది నన్ను పెళ్ళికి కూడా పిలవరమ్మా. ఎంగేజ్మెంట్ వరకే మా పాత్ర. ఎంగేజ్మెంట్ రోజు నేను సర్టెన్ అమౌంట్ చెబుతా, అమౌంట్ తీసుకుంటాను, అక్కడితో నా పాత్ర అయిపోద్ది. పెళ్ళికి కూడా పిలవని వాళ్ళు ఉన్నారు, అయినా నాకు పర్వాలే. ఎందుకంటే నా క్లయింట్లు నాకు శుభ్రంగా పెళ్ళి అయిపోవాలి అంతే. నా కాన్సెప్ట్ ఏంటంటే, నా దగ్గరికి మ్యాట్రిమోన్లో ఇబ్బంది పడ్డారా, లేకపోతే బయట చుట్టాల్లో చూసుకున్నారా, ఊళ్ళో చూసుకున్నారా, నా దగ్గరికి వచ్చారు, ఓకే, ఇబ్బంది పడ్డారు, వచ్చారు కాబట్టి నేను చేశానా, తొందరగా చేశానంటే అయిపోయింది, నా పని అయిపోయింది. వాళ్ళు పిలవాలని రూల్ లేదమ్మా, అది వాళ్ళ విఘ్నత. పిలిస్తే వెళ్తా, పిలిస్తే ఒక నమస్కారం, పిలవకపోతే 2 నమస్కారాలు. నా ధర్మం పెళ్లి చేయటం. సార్, మీరు ఇప్పుడు బేసిక్గా ఎలాంటి ప్రొఫైల్స్ని మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు? అమ్మాయి కానీ అబ్బాయిని కానీ ఎలా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు మీరు? ఫస్ట్ అయితే కనుక నేను పేరెంట్స్ని అయితే రమ్మంటానమ్మా. పేరెంట్స్ని కానీ నా పిల్లల్ని కానీ రమ్మంటా. నేను మాట్లాడుకుంటా, పేరెంట్స్తో మాట్లాడతా, పిల్లలతో మాట్లాడతా. మ్యాక్సిమం నేనైతే 100% ఫోన్లో కానీ ఆన్లైన్లో కానీ పేమెంట్ తీసుకోను, డైరెక్ట్ రావాల్సిందే. నిన్న గుంటూరు నుంచి వచ్చారు ఒక ఆయన, పాపను అమెరికాలో ఉన్నారు, H1B ఉంది, వైశ్యాసు. ఆయన గుంటూరు నుంచి వచ్చారు. తర్వాత వాళ్ళ అబ్బాయి మళ్ళీ US నుంచి నాతో కాల్ మాట్లాడాడు. పాప రావడం కుదరదు. ఫాదర్ వచ్చారు, ఫాదర్తో మాట్లాడా. మళ్ళీ వాళ్ళ మదర్తో కూడా ఫోన్లో మాట్లాడా. అంటే నేను మదర్తో మాట్లాడా, ఫాదర్తో మాట్లాడా, వాళ్ళ సన్తో మాట్లాడా. ఒక పాపతో కానీ డాటర్తో మాట్లాడలేదు. వీళ్ళ ముగ్గురితో మాట్లాడి ఫైల్ తీసుకున్నా. అంటే నాకు వాళ్ళ ఆలోచనలు తెలియాలమ్మా. ఇప్పుడు నీకు నువ్వు అందగత్తేవమ్మా, నాకు నేను అందగాడిని. అది మనమే అద్దంలో చూసుకుని మనం అందగాళ్ళం. కానీ మన అందం అని ఎవరు చెప్పాలి? బయట పార్టీ చెప్పాలి. మనం చేసుకునే అబ్బాయో మనం చేసుకునే అమ్మాయో చెప్పాలి. మనం మీరు అందంగా ఉన్నామనే విషయం వాళ్ళకి నచ్చాలి. అది నేను చెప్పేస్తానమ్మా, నేనైతే చెప్పేస్తాను. ఇంకొక మొన్న చిన్న ఎగ్జాంపుల్, ఒక ఫాదరు నన్ను మదర్ వచ్చారు, పాప ఫోటో తీసుకుని ఇక్కడ బోరబండ చూశాను. సార్ పాప అయితే యావరేజ్ సార్ అన్న, ఫోటో చూసి యావరేజ్ అన్న. వాళ్ళు ఫీల్ అయ్యారు. నాకు మళ్ళీ తర్వాత 10 రోజుల తర్వాత పాపను తీసుకొచ్చారు. పాప యావరేజ్ కాదు, బాగానే ఉంది. అంటే నేను అదే చెప్పాను, సార్ ఇక్కడ నేను పొరపాటు పడ్డా. నేనే పడ్డాను అంటే, ఒక ముసలోడిని నేనే పొరపాటు పడ్డాను అంటే రేపు చూసే పిల్లలు పొరపాటు పడతారు, ఆ పాపను పెళ్లి చేసుకోవాలనుకున్న పిల్లలు. అందుకని మీరు ఫొటోస్ మంచిగా తీసుకుని ఉంచండి. ఫస్ట్ స్టెప్ ఫోటోనేనమ్మా. ఎప్పుడు ఫోటో మొదటి అడుగు. ఫోటో నచ్చితేనే ఏదైనా. ఫోటో నచ్చే వరకు పెట్టండి. అలా అని చెప్పి గ్రాఫిక్లు వద్దు. సెల్ ఫోన్తోనే ఫోటో దిగండి, ఆ ఫోటోని పంపించండి, ఆ ఫోటోతోనే చేయండి. అంతేగాని ఇప్పుడు ఆ పాపని ఫోటో చూస్తే నాకు నచ్చలా, డైరెక్ట్గా వస్తే పిల్ల బాగుంది. యాక్చువల్గా నేను 40 మార్కులు అనుకున్నా ఆ పాపకి, డైరెక్ట్గా వస్తే 60 మార్కులు కనపడింది. పిల్ల అందంగానే ఉంది, నాట్ బ్యాడ్, పిల్ల నచ్చేస్తుంది. ఇలా పొరపాట్లు వస్తాయమ్మా. నేను ఇవన్నీ ఇలా చూసుకుంటా, నా క్లయింట్లకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా, వాళ్ళ మదర్లకు ఫాదర్కి చెప్పుకుంటా. ఇక్కడ మీరు ఏం మార్పు చేయాలి, ఏం చేయాలి, బయోడేటాలో ఏది యాడ్ చేయాలి, ఏది కట్ చేయాలి, ఇవన్నీ నా బయోడేటా నేనే చేసుకుంటానమ్మా. వేరే వాళ్ళ బయోడేటా నేను చేయను. నాది నేను చేసుకొని నేను నా కస్టమర్లకు కానీ నా మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ కానీ పంపించుకొని నేను తెప్పించుకుంటాను. ఓకే సార్, ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి చాలామంది మ్యారేజ్ చేసుకున్న 6 monthsకి 1 yearకే డివోర్స్కి అప్లై చేస్తున్నారు. అలాంటివి మళ్ళీ మీ దగ్గరకు వస్తాయి అంటే, మీరు ఇలాంటి సంబంధం మాకు తెచ్చిచ్చారా అని మళ్ళీ మేము డివోర్స్ వరకు వచ్చామని అలాంటివి? లేదమ్మా, మేము సంబంధం తెచ్చేవాళ్ళమే కానీ సంసారం చేయించేవాళ్ళం కాదు. ఏదో అంటారే, గుర్రాన్ని చెరువు దగ్గరకు తీసుకెళ్ళొచ్చు కానీ నీళ్ళు తాగచ్చలేమని. ఇప్పుడు నేను సంబంధం తెచ్చాను, నీకు నచ్చలేదు మానే. ఇప్పుడు నేనేమైనా బలవంతం చేశాను చేసుకోమని? చేసుకోలేదుగా. మళ్ళీ నన్ను ఎలా అడగలుగుతావు? నువ్వు అడగలేవు కదా. ఇప్పుడు నేనేమైనా నాకు స్వార్థం ఏమీ లేదు. లేదమ్మా, ఎలా వస్తాయమ్మా? ఇప్పుడు ఆ పాపకు నచ్చో, ఆ బాబుకు నచ్చో, వాళ్ళ పేరెంట్స్కు నచ్చో కదా వాళ్ళు చేసుకున్నారు. నా కోసం చేసుకోలేదుగా.
నా కోసమో నా కుటుంబం కోసమో చేసుకోలేదు కదా, వాళ్ళ కోసం వాళ్ళు చేసుకున్నారు. డిస్టర్బెన్స్ వచ్చింది అంటే అబ్బాయిలో తప్పు ఉండొచ్చు, అమ్మాయిలో తప్పు ఉండొచ్చు, లేదు వీళ్ళిద్దరిని కమ్యూనికేట్ చేయడంలో ఇబ్బంది జరిగి ఉండొచ్చు, వాళ్ళ పేరెంట్స్కో లేకపోతే వాళ్ళ రిలేటివ్స్కో. ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ వస్తారమ్మా. వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మ, ఫస్ట్ ఫెయిల్ అయినప్పుడు మాత్రం కొంచెం ఈగోలు, గొప్పలు, అందాలు, అంతస్తులు నడుస్తున్నాయి. సెకండ్కి కాంప్రమైజ్ అవుతున్నారమ్మ ఎక్కువ పర్సెంట్. 100 మంది ఫెయిల్ అయిన మ్యాచ్లు వస్తే దానిలో ఒక 20 మంది తప్ప 80 మంది కాంప్రమైజ్ అవుతున్నారు రెండో పెళ్ళికి. అదేదో ఫస్ట్ పెళ్ళికి అయితే ఇబ్బంది రాదు కదమ్మా. అంటే మీ దగ్గరకు వచ్చే ప్రొఫైల్స్ లో సెకండ్ మ్యారేజ్ ప్రొఫైల్స్ కూడా ఉంటాయా సార్? చాలా ఉంటాయమ్మా. ఓకే. నాకు ఫస్ట్ మ్యారేజ్ అన్న వస్తాయి, సెకండ్ మ్యారేజ్ అన్న వస్తాయి అమ్మా. ఓకే. నా దగ్గర 99లో పుట్టిన పిల్ల సెకండ్ మ్యారేజ్ ఉంది. ఓకే. అటువంటి నాకు 2001 పిల్ల సెకండ్ మ్యారేజ్ ఉంది. 2001 పిల్ల సెకండ్ మ్యారేజ్ ఉంది. ఇంకా జాబ్ చేయట్లా పాప, సెకండ్ మ్యారేజ్ ఉంది. ఆ ప్రొఫైల్స్ అంటే వాళ్ళు ఏమైనా ఏదైనా రీజన్ తో విడిపోయారా? అమ్మ ఏ రీజన్ తో విడిపోయినా వాళ్ళు చెప్పేది నిజాలో అబద్ధాలో తెలియదు. ఫస్ట్ ఆడపిల్లలు వచ్చి ఫస్ట్ చెప్పేది ఆడు ఇంపార్టెంట్, ఆడు మగోడు కాదు అని చెబుతున్నారు విడిపోయిన ఫస్ట్ మాట. అదే మగపిల్లలు వచ్చి ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆ అమ్మాయికి ఇంకోట ఇది చెబుతున్నారు. కానీ ఈ 2 అబద్ధాలే అనుకుంటున్నాను నేను. ఈ 2 అబద్ధాలే అనుకుంటున్నా. ఇక్కడ జరిగేది ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య పెళ్లి టైంలో నాలాంటి మీడియేటర్ లేకపోవటం వల్ల వచ్చిన చిన్న చిన్న మాటల వల్ల వాళ్ళు హట్ అయ్యి, ఆ హట్ అవటం వల్ల దాన్ని పెద్దది చేసుకుంటా మనస్పర్ధలు రావటం వల్ల వీళ్ళిద్దరూ సరిగ్గా మానసికంగాను శారీరకంగాను కలవకపోవటం వల్ల వచ్చే ఇబ్బందులు అమ్మయ్యి. ఏదైనా సరే ఫస్ట్ మానసికంగానో శారీరకంగానో ఈ పిల్ల కలిస్తే డిస్టర్బెన్సులు రావు, విడాకులు రావు. అవి కలవక జరుగుతుంది. శారీరకంగా కలిసిన చోట మానసికంగా ఇబ్బందులు ఉన్నాయి, మానసికంగా కలిసిన చోట శారీరక ఇబ్బందులు ఉన్నాయి. ఈ 2 మిడిల్గా బ్యాలెన్స్డ్గా కలుపుకుంటే డైవర్స్ అవ్వవు. మళ్ళీ నాలాంటి వాడి దగ్గరికి మీరు రావవసరం లేదు సార్. ఇప్పుడు చాలా వరకు చూసుకుంటే ఇంతకుముందు నేను అన్నట్టు ఫస్ట్ మ్యారేజెస్కి కానీ సెకండ్ మ్యారేజెస్ కానీ ఎక్కువ డివోర్స్, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? డివోర్స్ ఎక్కువ కారణాలు ఏంటంటేనమ్మా, ఫస్ట్ పాయింట్ అబ్బాయి అమ్మ కానీ అమ్మాయి అమ్మ కానీ అమ్మ, వీళ్ళిద్దరి వల్లే డివోర్స్. అబ్బాయి అమ్మగారైనా అమ్మాయి అమ్మగారైనా దూరంగా ఉండి, అరే మీ చావు మీరు చావండి, మీరు కొట్టుకు చావండి, మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయండి, మాకు మనవరాలు ఇవ్వండి అని వీళ్ళు దూరంగా కూర్చుంటే డివోర్స్ అవ్వవమ్మ. ఏదన్నా చిన్న ప్రాబ్లం రాగానే అమ్మాయి ఎవరికి చెప్పుకుంటుంది? వాళ్ళ అమ్మ నాన్నకేగా. అమ్మకి చెప్పుకోగానే, అమ్మ నీకేంటమ్మా, నీకేంటి, నీకు 20 lakhs ప్యాకేజ్లో ఉన్నావు, నువ్వు 12 lakhs ప్యాకేజ్లో ఉన్నావు, నువ్వు 8 lakhs ప్యాకేజ్లో ఉన్నావు, వచ్చేయి, నీకేం తక్కువ వచ్చి. ఎప్పుడైతే వచ్చానగానే ఆ తల్లికి కూతురు ఏం చేస్తుంది? ఒక సపోర్ట్ వచ్చేసింది కదా, వచ్చేస్తారు. లేదమ్మా అర్థం చేసుకో, కరెక్ట్ కాదు, ఇవన్నీ కామనే. ఎప్పుడైతే సార్ ఏ తల్లి అయినా కూడా కూతురు భర్త గురించి చెప్పినప్పుడు మీరు మీ మొగుడు గురించి అదే కూతురు తండ్రి గురించి చెప్పండి. మీ నాన్నగారు ఇంకా ఎక్కువ చేశాడమ్మా, నేను కాబట్టి సంసారం చేశాను, మీ ఆయన చాలా తక్కువ చేస్తున్నాడు, సర్దుకోండి అని చెబితే గనక ఆ పాప కొంత సర్దుకుంటాక ప్రయత్నిస్తుంది. నీకెందుకమ్మా వచ్చే నేనున్నాను అంటే గనక రెక్కలకు వచ్చిన గుర్రంలాగా ఎగిరిపోద్ది విని పుట్టింటికి వచ్చేస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. మీ హస్బెండ్తో పోల్చండి, పాప వాళ్ళ నాన్నగారితో పోల్చండి. అమ్మ మీరు పడే ఉంటారుగా అతనితో కష్టం. ఇప్పుడు మా ఆవిడ నాతో కష్టపడే ఉంటుంది, మా అమ్మగారు మా నాన్నగారితో ఇబ్బంది పడే ఉంటారు, మీరే ఇబ్బంది పడే ఉంటారు. ఎవరో తెల్ల కాగితాలు కాదు, ఎవరో రోళ్ళ కాగితాలు కాదమ్మా. వాళ్ళ రోజుల్లో ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఎగ్జాంపుల్ చెప్పండి, మీరు పిల్లలకి డాక్టర్లకి చెప్పండి, కూతుళ్ళకి చెప్పండి, అమ్మ ఇలా జరిగింది, మాకు ఇలా జరిగింది, మీ నాయనమ్మ ఇలా, మీ మేనత్త ఇలా, నేను పడలేదా, నువ్వు కొంచెం అడ్జస్ట్ అవ్వు అని చెప్పుకోవాలమ్మా. ఇంకోటి ఏంటంటమ్మా, పాతకాలంలో ఏం జరిగిందంటే ప్రాపర్టీస్ తెచ్చేవాళ్ళు కట్నాల కింద, ఇన్కమ్లు వచ్చే కాదు. సంవత్సరానికి ఒకసారి అగ్రికల్చర్ ఇన్కమ్ అలా వచ్చేది, కానీ పెద్ద ఇన్కమ్లు కాదు, అవి ప్రాపర్టీలు వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే ఆడపిల్లలకి ఇన్కమ్లు ఉన్నాయమ్మా, మంత్లీ ఇన్కమ్లు ఉన్నాయి. ఎప్పుడైతే మంత్లీ ఇన్కమ్ ఉందో ఆటోమేటిక్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలన ధైర్యం వచ్చేసిందో, ఉండాలి ఆడపిల్లకి, నేను ఉండకూడదని నేను అంటలేదమ్మా, ఉందో ఆటోమేటిక్గా అతని పార్ట్నర్తో ఆవిడకి అవసరం లేకుండా పోతుంది.
ఇంకొకటి ఇక్కడ ఇంకో తప్పు కూడా జరుగుతుందమ్మా. కొంతమంది తల్లిదండ్రులు, అందరూ కాదు, ఎప్పుడైతే తల్లిదండ్రులు ఒంటరిగా ఉంటున్నారో, ఎప్పుడైతే అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు ఇన్కమ్ లేకుండా ఉంటున్నారో, వాళ్ళు పిల్లలని వాళ్ళ వైపు తిప్పుకుంటాక కానీ వాళ్ళు ముసలివాళ్ళు బతకటానికి పిల్లల్ని విడదీస్తున్నారమ్మా. కన్న పిల్లల్ని విడదీస్తున్నారు ముసలివాళ్ళు బతకటానికి. అది అమ్మాయి పేరెంట్స్ అవ్వచ్చు, అబ్బాయి పేరెంట్స్ అవ్వచ్చు. దయచేసి అర్థం చేసుకోండి. తల్లిదండ్రుల స్వార్థానికి పిల్లల్ని బలి చేయొద్దు. ఓకే సార్, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే ప్రొఫైల్స్లో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ చాలా మందికి వాళ్ళ అత్తమామల గురించి చాలా డౌట్స్ ఉంటాయి. వాటి గురించి వాళ్ళు మీకు చెప్పింది ఒకసారి మాకు చెప్తారా సార్? అత్తమామల గురించి ప్రతి వాళ్ళకి ఉంటుందమ్మా. 100 మందిలో ఒక 20 మంది కోరుకుంటారమ్మా అత్తమామ దగ్గర ఉండాలని, ఉమ్మడి కుటుంబం కావాలని. 20 కూడా కాదమ్మా, 15 మందే. 100లో నా దగ్గర 15 మంది అడుగుతారు ఉమ్మడి ఫ్యామిలీ కావాలని. మిగతా 85% ఇండివిజువల్గానే కావాలి, విడిగానే ఉండాలి. సోమవారం నుంచి శుక్రవారం వరకు పని చేసుకోవాలి. శుక్రవారం నైట్ మా మొగుడు పెళ్ళాం ఇద్దరు కలిసి ఎంజాయ్ తిరిగి రెస్టారెంట్ గట్టి వెళ్ళి రావాలి. మళ్ళీ శనివారం ఇంట్లో పనులు చూసుకోవాలి. శనివారం సాయంత్రం అక్కడ వెళ్ళాలి. మళ్ళీ ఆదివారం ఇంట్లో కూర్చోవాలి. తెల్లారి మళ్ళీ సోమవారం పనికి వెళ్ళాలి. ఈ కాన్సెప్ట్ తప్పులేదమ్మా, ఇది మంచి కాన్సెప్టే. కానీ ముసలి వాళ్ళని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మళ్ళీ ఈ అమ్మాయి ఏం చేస్తుంది? వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దమ్మా, వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్ళొద్దు మొగుడిని. అవును సార్. ఓకే, అబ్బాయి ఇంటికి వెళ్ళనివ్వదు. అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ మాట్లాడతాను, ఏం మాట్లాడతాం మెమ్మతో? ఇన్నిసార్లు అవసరమా? పద్దాక ఎందుకు అన్నీ మెమ్మతో చెబుతావు? ఈ పాప మాత్రం అమ్మ ఆవాలేసాను, ఆవాలేసినాక జీలకర్ర వేసాను, ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఈ పాప అడగొచ్చా? ఆడన్ను పాప వాళ్ళ అమ్మతో మాట్లాడితే తప్ప. ఇది ఒకటి నడుస్తుందమ్మా. కానీ అమ్మ ఎక్కువ మందికి అత్తమామలు ఉండాలి. అంటే కుటుంబం ఉండాలి, అత్తమామలు ఉండాలి, ఆడపడుచులు ఉండాలి, మరుదులు ఉండాలి, బావులు ఉండాలి, అందరూ ఉండాలి. కానీ వేరే ఉండాలి. పెళ్లి ఫంక్షన్ లాంటికి చెప్పుకుంటాకి అందరూ ఉండాలి, పెద్ద కుటుంబం ఉండాలి. కానీ ఉంటాకి మాత్రం వీళ్ళిద్దరూ హైదరాబాద్లోనే ఉండాలి, హైదరాబాద్ బెంగళూరులోనే ఉండాలి. ఇది కాన్సెప్ట్ అమ్మా. అందరి కాన్సెప్ట్ ఇదేనమ్మా. కొందరు బయటపడుతున్నారు, కొందరు బయటపడుతున్నారు. సార్, మీ దగ్గరకు వచ్చే కస్టమర్లు వాళ్ళు ఒరిజినలా కాదని మీకు ఎలా తెలుస్తుంది సార్? ఇదేనమ్మా, నేను ప్రూఫ్లు తీసుకుంటా కదా. ఇక అంతకుమించి నేను చెప్పలేనమ్మా ఒరిజినలా కాదా అని. ఇక అందుకే నా క్లయింట్లకి ఏమైనా అవసరం అయితే వాళ్ళ అడ్రస్లు ఇస్తాను. చాలా మంది ఫేక్ రారమ్మా. మ్యారేజ్ బ్యూరోలో ఫేక్ తక్కువ అమ్మా. ఎందుకంటే కనపడాలి కదా. నేను తండ్రిని చూస్తా, తల్లిని చూస్తా, అన్నదమ్ములు చూస్తా, పిల్లని చూస్తా, పిల్లోని చూస్తా, అందరిని చూస్తున్నా కదా. ఇక ఫేక్ ఎక్కడ ఉంది? ఏదన్నా వాళ్ళు చెప్పే ఆస్తులు ప్రాపర్టీ వాల్యూలోనో లేకపోతే వాడి శాలరీ దానిలోనో ఏదైనా కొంచెం తప్పు చెప్పొచ్చు. అది మనం శాలరీ సర్టిఫికేట్లు అడిగి తీసుకుంటాం. ప్రాపర్టీ వాల్యూ ఎలాగో ఆస్తులు ఎక్కడ ఉన్నాయో చూసుకుంటా వెళ్తాం. ఆ పక్కన రైతును ఈ పక్కన రైతును అసలు ఆ ఊర్లో ఎంత ఉందో కనుక్కుంటే సుమారు యావరేజ్. ఇప్పుడు వాళ్ళు ఒక 50 లక్షలు చెప్పాడు ఎకరం, అక్కడ 30 ఉండొచ్చు. ఉంటుంది కదా, 30 అయితే ఉంటుంది. అంటే అది నిజమే, ఆడు హైక్ చెప్పాడు. అటువంటి చిన్న చూసుకుంటాం అమ్మా. పెద్దగా మా దగ్గర ఫేకులు రావమ్మా. సార్, అసలు నార్మల్గా మీరు ఎలాంటి మ్యాచెస్ చూస్తారు? అంటే ప్రజెంట్ ఇప్పుడు చాలామంది ఎన్ఆర్ఐస్ని చూస్తున్నారు. అసలు ఎన్ఆర్ఐ మ్యాచెస్ మీరు చూస్తారా? అవి ఎలా చూస్తారు సార్ మీరు? ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటేనమ్మా, ఇంతకుముందు F1 ఉన్న ఆడపిల్లకి ఈజీగా పెళ్ళి అయిపోయాయమ్మా. ఇప్పుడు F1 ఉన్న ఆడపిల్లకి అవట్లా, H1 ఉన్న వాళ్ళకే అవుతుంది. మగపిల్లలు కూడా I-140 కావాలంటున్నారు, H-1B కూడా వద్దంటున్నారు. ఇది చాలా ఇబ్బందులు అవుతున్నాయి అమ్మ. అమెరికా ఫైల్స్ చాలామంది ఇక్కడ కూడా పెద్ద మ్యాజిక్ ఉందమ్మా. వీసాలు కావాలి, కులం కావాలి, అక్కడ శాలరీ కావాలి, ఇక్కడ ఆస్తులు కావాలి. సేమ్ అమ్మ, సేమ్ ఇదే నడుస్తుంది. ఇవన్నీ సెట్ అయితే వాళ్ళిద్దరికి సెట్ అవ్వాలి, స్టేట్లు సెట్ అవ్వాలి, వాళ్ళకి ట్రాన్స్ఫర్లు అవ్వాలి. ఓకే, మేము కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఒక విధంగా చిన్న యుద్ధం చేసి ఫైల్ పంపిస్తామమ్మా. పాపం ఇప్పుడు ఎన్ఆర్ఐ పిల్లల పేరెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారమ్మా. చాలా కష్టపడుతున్నారమ్మా పిల్లలు పెళ్ళి చేయటం. ఫైల్ పంపిస్తే తీరా ఫైల్ పంపించి వాళ్ళకి ఫోన్ నెంబర్ పంపిస్తే ఈ అమ్మాయి అబ్బాయి 2-3 సార్లు మాట్లాడుకొని బ్లాక్లో పెట్టేసుకుంటున్నారు. ఎందుకు బ్లాక్లో పెట్టుకుంటున్నారో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. ఈ అబ్బాయిని అడిగితే అమ్మాయి మీద తప్పులు చెబుతారు, ఆ అమ్మాయిని అడిగితే ఈ అబ్బాయి మీద తప్పులు చెబుతున్నారు. ఓకే, అంటే అక్కడ ఎప్పుడైతే వాళ్ళిద్దరి దగ్గర మీడియేటర్ లేడో అక్కడ ఫెయిల్ అయిపోతుంది. ఇక్కడ అదే ఫైలు అదే నెంబర్లో చూసి పంపిస్తాకి ఈ తల్లిదండ్రులకి, అబ్బాయి తల్లిదండ్రులకి అమ్మాయి తల్లిదండ్రులకు 3 నెలలు టైం పడుతుంది. ఈ 3 నెలలు ఇద్దాన్ని వాళ్ళు 2 కాల్స్లో లేపేస్తున్నారు, క్లోజ్ చేస్తున్నారు. అలా ఒకటి ఇబ్బంది వస్తుందమ్మా. ఆస్ట్రేలియా ఫైల్స్ ఇబ్బందిగా ఉంది, కెనడా ఫైల్స్ ఇబ్బందిగా ఉంది, అసలు యూరోప్ ఫైల్స్ బాగా ఇబ్బందిగా నడుస్తున్నాయి అమ్మ. అసలు యూరోప్లో ఉన్న పిల్లలకి మన తెలుగు రాష్ట్రాల్లో ఆ కంట్రీ పేర్లు చెబుతూనే తెలియట్లా. అమ్మో ఆ కంట్రీ, అసలు కంట్రీ ఉందా అంటున్నారు.
ఇప్పుడు సైప్రస్ అని కొన్ని కంట్రీస్ ఉన్నాయమ్మా. మనకి నోటెడ్ ఏంటి, ఆ లండన్ ఒకటి, ఫ్రాన్స్ ఒకటి, జర్మనీ ఒకటి, ఐర్లాండ్ ఒకటి, ఇటువంటి ఇది కాదమ్మా. యూరోప్ కంట్రీస్లో ఇటువంటి నోటెడ్ ఉన్నాయమ్మా. ఈ మిగతాయి చాలా కంపెనీ షెంజన్ వీసా అని చెప్పి చాలా కంట్రీస్ ఉన్నాయమ్మా. వాటికి పిల్లనిస్తాక రెడీగా లేరు. అక్కడ ఉన్న పిల్లోడికి ఇబ్బంది అవుతుంది. అవి ఇక్కడి నుంచి తీసుకెళ్దాం అనుకున్నా కూడా అమ్మో అక్కడ ఎలా ఉందో, అక్కడ ఎలా బతుకుద్దో అనుకుంటున్నారు. అసలు ఈ ఇస్లామిక్ కంట్రీస్కి అయితే అసలు అక్కడ చేసే కానీ బాగుంటుందమ్మా. అక్కడ పిల్లలు జాబులు అన్నీ బాగుంటాయి, సెక్యూరిటీ బాగుంటుంది, అయినా అక్కడికి పిల్లల్ని ఇవ్వట్లేదు. ఎన్ఆర్ఐ ప్రొఫైల్స్ చాలామంది ఇబ్బంది పడుతున్నారమ్మా, చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి వాళ్ళకి మాత్రం ఏం జరుగుద్ది, ఇక్కడి నుంచి తీసుకెళ్తాక ఇష్టపడుతున్నారు. ఒకవేళ సరిగ్గా సరైన కంట్రీ రాకపోతే కట్నం కూడా వద్దంటున్నారు, అయినా కూడా పిల్లనిస్తాక ఇబ్బంది పడుతున్నారమ్మా. ఓకే సార్, మ్యారేజ్ గురించి చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే అప్పుడు కాలంలో మాట్లాడినట్టు ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోలు కూడా మీ త్రూ అంటే మీలాంటి వాళ్ళు ఉన్నారంటే పెళ్ళిళ్ళు ఇంకా నిలబడుతున్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా. నేను వచ్చేటప్పటికండి ఓసీలకి, బీసీలకి, ఎస్సీలకి, క్రిస్టియన్కి అందరికీ చేస్తానండి. కానీ దయచేసి అర్థం చేసుకోండి, ఎప్పుడైతే మీ రిక్వైర్మెంట్స్ అందట్లేదో, ఎప్పుడైతే మీకు ఏజ్లు పెరుగుతుందో దయచేసి కొంచెం క్యాస్ట్లు మారతాకి ప్రయత్నం చేయండి. క్యాస్ట్లు మారితే తొందరగా పెళ్ళిళ్ళు అవుతాయి. అలా అని చెప్పి అన్ని క్యాస్ట్లు ఎవరు ఫ్రీగా లేరండి. ఎవరికున్న రిక్వైర్మెంట్స్ వాళ్ళకున్నాయి, ఎవరికున్న హోదా వాళ్ళకుందండి. ఓసీకి ఉన్న హోదా ఓసీకి ఉంది, బీసీకి ఉన్న హోదా బీసీకి ఉంది, ఎస్సీకి ఉన్న హోదా ఎస్సీకి ఉంది, క్రిస్టియన్కి ఉన్న హోదా క్రిస్టియన్కి ఉందండి. ఎవరి హోదా వాళ్ళకుంది. కానీ కొంత కాంప్రమైజ్ అయితే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి వద్దనుకుంటే, ఏదో ఒకటి ఈజీగా తీసుకుంటేనే వాళ్ళకి తొందరగా సెటిల్ అవుతారండి. మ్యారేజ్ అనేది జీవితానికి అవసరం అండి. జీవితానికి ఒక ఉద్యోగం ఎంత అవసరమో, ఒక చదువు ఎంత అవసరమో, అన్నిటికి మించి మీరు నెక్స్ట్ జనరేషన్కి తయారవటానికి ఫస్ట్ స్టెప్ అండి. మీదంటూ ఒక కుటుంబం ఏర్పడటానికి మ్యారేజ్ అవసరం అండి. దయచేసి రియలైజేషన్ అవ్వండి, తొందరగా పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నా పేరు మాధవ్, హ్యాపీ మ్యారేజ్ బ్యూరో, కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్, హైదరాబాద్. నమస్తే.